రాష్ట్రం విడిపోయే సమయంలో టీజీ అని గెజిట్ ఇస్తే గత ప్రభుత్వం టీఎస్గా మార్చిందన్నారు. ఇక ప్రతి బండిపైన టీజీని రిజిస్ట్రేషన్ అవుతుందని ఆయన చెప్పారు. ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఈ నిర్ణయం విమర్శించే వారు ముందు టీఎస్ని ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా మంత్రి తెలిపారు. తెలంగాణ సాధించుకున్నాం. టీజీ అనేది మన ప్రతి రాష్ట్రం ఏపీ, ఆంధ్రప్రదేశ్, టీజీ తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఏ అవసరం కొరకు మార్చుకున్నా ఈ ఆకాంక్షల గౌరవాన్ని, ప్రజా ఆకాంక్షలు గౌరవించాలి. ఇది మేము అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు కాదు. టీజీ అనేది ఇది ప్రజల ఆకాంక్ష. ఇది ఎవరో పార్టీ నిర్ణయం కాదు, ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇవన్నీ కూడా ఆనాడు ప్రజలు మూకుమ్మడిగా పల్లెటూళ్ళల్లో జిల్లాలలో ఎవరికి వాళ్ళే వాళ్ళ బండ్లకు మార్చుకొని తెలంగాణ అనే భావాన్ని చూపెట్టిన టీజీ ద్వారా ఏ ఆర్టీఓ శాఖనో ఎవరో ఇచ్చినటువంటి పిలుపు కాదు ఇది. అంటే ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా టీజీ అనే పదాన్ని ఉన్నప్పుడు టీఎస్గా మార్చబడ్డది అధికారం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఆకాంక్షను అణిచివేసినట్టుగా భావించాం. టీజే పదం రెండే కావచ్చు, ఏపీ తెలంగాణ చిన్నదే కావచ్చు, కానీ ఆకాంక్షలు ఆత్మగౌరవం ముచ్చట కావచ్చు. ఇలా టీజీ అనే పదాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడుతున్నారు. టీఎస్ అయితే టీజీ అయితే మరి ఎందుకు మార్చారు మీరు? ముందు మీరు జవాబు చెప్పండి. ఆనాడైతే మనం చెప్తే ఇది మనం ఎవరం కూడా ఏ పార్టీ నిర్ణయించింది కాదు, ప్రభుత్వం నిర్ణయించింది కాదు, ప్రభుత్వం విభజించింది కాదు. ఇది ప్రజల ఆకాంక్ష. ఈ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలనేటువంటి ఆచరణలో భాగంగానే ఇలా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనం తెలంగాణలో ఉండాలనుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. టీజీ అనేది మన ప్రతి రాష్ట్రం ఏపీ, ఆంధ్రప్రదేశ్, టీజీ తెలంగాణ